సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జెట్సన్ చిన్న ఆఫీషియల్. గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన యాక్సెస్ని అయితే ఫుల్ ట్యాంక్ మైలేజ్ టెస్ట్ అయితే చేస్తున్నాం. చలో మన బైక్ని అయితే చూపిస్తాం మనకు. సో మన రాకెట్ అయితే ఇక్కడ ఉంది, ఇక్కడైతే హెల్మెట్ పెట్టిన. సో మనకు ఒక చిన్న టెన్షన్ ఏంటంటే నా హెల్మెట్ ఏమో నా బండి దగ్గర పెట్టేసి వచ్చిన, నేనేమో బైక్ వచ్చేసిన, హెల్మెట్ ఎవరైనా చుట్టేసారని చెప్పి ఒక టెన్షన్ ఉంది. ఇదేమో మా బావ హెల్మెట్. ఇప్పుడు ఇద్దరం అయితే 120 కిలోమీటర్స్ అయితే వెళ్తున్నాము. మా బావ అయితే ఫ్రెష్ అప్ అవుతుండు. మా బావ వచ్చినాక అయితే స్టార్ట్ అయిపోదాం గైస్, ఓకేనా? అప్పుడు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో గైస్ మనం ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయినాం. టైం వచ్చేసి అయితే 6:54 అవుతుంది. ఇప్పుడైతే ట్రిప్ జీరో అయితే వేసేసిన. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది గైస్. లేట్ చేయకుండా అయితే స్టార్ట్ అయిపోదాం. సో గైస్ ఇప్పుడైతే ORR దాటినాం. ఇప్పుడే గట్కేసర్ టౌన్ దగ్గర అయితే ఉన్నాం గైస్. సో గైస్ ఇప్పటివరకు అయితే ఉప్పల్లో అయితే చాలా ట్రాఫిక్ ఉన్న వారికి వీడియో అయితే తీయలే గైస్. మెయిన్లీ మన దగ్గర అయితే గోప్రో లేదు. ఫ్యూచర్లో అయితే మీ సపోర్ట్ అయితే గోప్రో 100% తీసుకున్నాం. అప్పటి వారికి కొంచెం అయితే సపోర్ట్ అయితే వేయండి గైస్. ఈ వీడియోకి అయితే ఒక 1000 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నా గైస్. నెక్స్ట్ వీడియోలో మీరు కామెంట్ అయితే వేయండి గైస్. ఆ కామెంట్లో హైయెస్ట్ కామెంట్కి లైక్ ఉంటుందో ఆ వీడియో 100% చేద్దాం. లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. సో గైస్ మనం జస్ట్ నౌ అయితే టోల్ గేట్ అయితే దాటేస్తాం. ఇంకోండి ఇక్కడ వచ్చేసి మన రాకెట్ ఉంది. నెక్స్ట్ మధ్యలో ఎక్కడైనా ఇక చాయ్ బ్రేక్ తీసుకుందాం. అట్లనే మన బేబీ కూడా కొంచెం రెస్ట్ ఇద్దామని చెప్పేసి. సో గైస్ మన దగ్గర గోప్రో లేదు కాబట్టి కొంచెం చాలా అంటే చాలా కష్టమవుతుంది. అయినా కానీ మోటో బ్లాగింగ్ మీద పిచ్చితోనైతే ట్రై అయితే చేస్తున్నా. నాకు కొంచెం మీ సపోర్ట్ అయితే కావాలి గైస్. కొంచెం సపోర్ట్ అయితే వేయండి గైస్. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 8:14 అయితే అవుతుంది గైస్. నెక్స్ట్ స్టాప్లో అయితే కలుద్దాం. సో గైస్ మన టోల్గేట్ నుంచి అయితే 20 కిలోమీటర్స్ తర్వాత బ్రేక్ అయితే వేసుకున్నాం. ఇక్కడ చూడు మన బండి ఉంది. లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ మనం బ్రేక్ నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి వచ్చేసి జనగామ అయితే 12 కిలోమీటర్స్ అవుతుంది గైస్. జనగాం నుంచి వెళ్ళి మన ఊరు వచ్చేసి 27 కిలోమీటర్స్ ఉంది. మొత్తం అయితే 40 కిలోమీటర్స్ అవుతుంది. మనం మన ఇంటి దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయిపోయింది అయితే మొత్తం ఎంత తిరిగినామంటే 77 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 77 కిలోమీటర్స్ తిరిగినాం అనుకోండి గైస్. చలో ఇంకా ముందు అయితే మాట్లాడదాం గైస్. సో గాయస్ మనం ఫైనల్గా అయితే 100 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసేసినాం. ఇంకా మోర్ అయితే 20 కిలోమీటర్స్ అవుతుంది. చూపిస్తాగండి గైస్, ఎంత మంచిగా ఉందో చూడండి గైస్ అది. సో మొత్తానికి అయితే 100 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయితే చేసేసినాం. 2 పాయింట్స్ ఏమో తగ్గిపోయినాయి అంతే గైస్. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 9:50 అని అనుకోండి గైస్. ఇక మొత్తానికి అయితే ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది గైస్. ఇంకొక మెయిన్ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే మా ఇంట్లోకి తెలియదు గైస్ మేము ఇట్లా బండి మీద వస్తున్నాం అని చెప్పేసి. అది పోయినాక వాళ్ళు పెళ్లి మూమెంట్లో హ్యాపీగా ఉంటే ఏం కాదు, లేకపోతే అయిపోయింది బతికి అయిపోయింది చెక్కేస్తారులే ఈ రోజు అంతా. సో గైస్ మేము ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడైతే బండి అయితే పార్క్ చేసినాం. అయ్యో గైస్ అదే ఇల్లు. ఇప్పుడు పెద్ద టెన్షన్ ఏంటంటే లోపల వంగన ఇచ్చి పడేస్తారు బండి తీసుకొచ్చినాం అని చెప్పేసి. ఏమైందో ఇంకా ఏమైతే పెద్ద స్టోరీ అయ్యేటట్టుంది నాకు తెలిసి. ఏందో ఒకవేళ పరిస్థితి చూడాలి నాకు తెలియదు. నేను ఏం చేస్తా తెలుసా, పోయి మస్తు అలసిపోయానని చెప్పి వండుకుంటా. సరే గాయస్ ఏమన్నారో పొద్దున చెప్తా గాయస్. మొత్తం అయితే ఎన్ని కిలోమీటర్స్ తిరిగాను తెలుసా ఇప్పుడు అయితే. వన్ 2 6 పెట్రోల్ అయితే 2 పాయింట్స్ ఉంది. చలో గైస్ రేపు మార్నింగ్ అయితే కలుద్దాం. సో హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నేను చెప్పినట్టయితే ఊరికైతే రీచ్ అయిపోయినాం. నైట్ డేంజర్ రియాక్షన్ ఉండే కానీ వీడియో తీయలేని పరిస్థితి. ఇక ఫస్ట్ రాగానే ఫోన్ ఇంకా బండి తాళం అయితే తీసేసుకుర్రు.
ఇంకా వాళ్ళు లేవక ముందుకే మార్నింగ్ 6 o'clock వాళ్ళు లేవక ముందుకే మెల్లగా ఫోన్ ఇంకా బండి అయితే చుట్టేసి నేను మా బావ అయితే బయటకు వచ్చేసినాం. ఇక మార్నింగ్ వ్యూ చూడండి ఎట్లుందో. The next day. సో గాయ్స్ ఫైనల్గా అయితే మన ఫుల్ ట్యాంక్ అయితే ఖతం అయిపోయింది. 232 kilometers అయితే తిరిగింది. అంటే హైవేలో 46 అయితే ఇచ్చింది మైలేజ్ అయితే. నేను ఇంకా చాలా ర్యాష్గా నడిపిన అయినా కానీ 46 ఇచ్చిందంటే చాలా గ్రేట్ అనిపించి. సో గాయ్స్ ఫైనల్గా అయితే వీడియో అయితే ఇక్కడికైతే ఎంజాయ్ చేస్తున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే అండి. చలో నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ జెట్ సంచిన్ ఆఫీషియల్.